హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నానండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటానండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నాకు 300 క్రాస్ అయిపోయినారు సబ్స్క్రైబర్స్ అయితే. ఈ చిన్న వీడియో అయితే వారి కోసమేనండి. ఎందుకంటే నేను ఏం నా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కదండి అసలు నేను ఎక్కడుంటా ఏం చేస్తా అనేది. అందుకేనండి నేను ఈ వీడియో తీస్తున్నా. ఇదైతే నాది ఈవినింగ్ టైం వీడియో అండి. నాకు నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు వచ్చిన వెంటనే నేను మొత్తం అన్నం పప్పు కూరలు మొత్తం ఊడ్చిపెట్టేసేసి గిన్నెలు అయితే కడిగేసినాను మొత్తము. ఇక్కడ నేను టీ పెట్టుకున్నానండి. మా పిల్లల కోసం హార్లిక్స్ పాలు అయితే కలిపేసిన, వాళ్ళకి పాలు కూడా ఇచ్చేసిన, వాళ్ళు తాగేసినారు. మా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు చూపించేస్తారండి. అయితే ఇక్కడ ఉన్నారండి, టీవీ చూస్తున్నారు. మా ఇద్దరు పిల్లలు తీట పిల్లలు అస్సలు ఊరికే సైలెంట్గానే ఉండరండి. హాయ్ చెప్పండి. బాగున్నారా అడగండి. మీరంటే బాగున్నారని అడుగుతున్నారండి మా పిల్లలు. బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసేసి మాకు బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి హాల్ అండి. మీకు తెలిసే ఉంటుంది, నేను ఇక్కడ వీడియోలు అన్నీ ఇక్కడే నేను షూట్ చేస్తా. ఇది చూడండి, మా పిల్లలు మొత్తం ఇల్లు మొత్తం ఎలా వేసినారో, మొత్తం చెప్పులు అక్కడిక్కడ వేసేసి నేను ఇప్పుడు మొత్తం ఇది కసు కొట్టి నీట్గా పెట్టాలండి. నాకు ఇదే పని అండి, ఉదయము సాయంకాలం. మా పిల్లలు ఉన్నారంటే అసలు పిల్లలతో పనే తెగదు. మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తారా అండి? ఇది వచ్చేసేసి మా ఇంకొక బెడ్రూమ్ అండి. మాకు ఆర్మీ క్వార్టర్లో 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాల్ అయితే ఉంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు ఉండడానికి ఒక బెడ్రూము, ఇంకొకటి మాకు ఉండడానికి. నేనైతే ఓన్లీ వీడియోసే కాదండి, నాకు టైం దొరికినప్పుడు మిషన్ కూడా కుడతా. ఇప్పుడు చూడండి నా వాటర్ పైప్ ఎక్కడ పోతుందని చూపించేస్తాం. మాకైతే ఇక్కడ క్వార్టర్లో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందండి. అందుకే వాషింగ్ మిషన్లో మార్నింగ్ అనగా బట్టలు వేసినాం. ఇంకొక 2వ ట్రిప్ వేద్దామంటే వాటర్ లేవు. అందుకే ఇప్పుడు పైప్ పెట్టి పడుతున్నా. సర్ఫ్తో ఆల్రెడీ ఉతికేసిందండి. ఇప్పుడు ఇంకొక 2వసారి కోసం ఇక్కడైతే నేను నీళ్ళు వచ్చినప్పుడే మా చెట్లకైతే నీళ్ళు పడతానండి. ఈవినింగ్ టైము. మాదైతే 3rd ఫ్లోర్ అండి. ఇది చూడండి, ఇవి అయితే బాల్కనీలు అండి. సేమ్ మాకు కూడా అలానే ఉంటాయి. నేను 3rd ఫ్లోర్ నుంచి మా చెట్లకి డైలీ అయితే నీళ్ళు పడతానండి. డైలీ కాకపోయినా ఇప్పుడు కొంచెం చలి పెడుతుంది కాబట్టి డే బై డే అలా అయితే పడతానండి. నాకైతే వంకాయలు అంటే చాలా ఇష్టం అండి. అందుకే కర్నూలు నుంచి తీసుకొని వచ్చిన వంకాయలు. అయినా అవి ఎందుకో ఇంకతని పంజాబ్లో క్లైమేట్కో ఏమో రావట్లేదు అసలుకి. మీరు ప్లీజ్ మీ కాడ ఏదన్నా కొంచెం సజెషన్ ఉంటే ఇవ్వండి నాకు, వంకాయలు త్వరగా రావడానికి. అసలు దానికి పూత ఉంది కానీ ఆ పూత పువ్వుగా ఇచ్చకుందండి. ఎప్పుడు వస్తాయి చెప్పండి నాకు వంకాయలు? మా గార్డెన్లో దొంగలు కూడా ఎక్కువైపోయినారండి. అసలుకి ఇంతింతలో బంతి పూలు దొంగిలించుకొని పోతున్నారు. ఎవరు తీసుకుంటున్నారు ఏం కథను? చెప్పి తీసుకుంటే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది కదండి. నేను ఇచ్చిన వాళ్ళకి నా పూలు వాళ్ళు తీసుకున్నారని అసలు చెప్పకుండా తీసుకుంటే ఎంత బాధ వేస్తుంది, మీరే చెప్పండి. నాకైతే ఎంతో ప్రతిమానంగా పెంచుకున్న చెట్లని పువ్వులు ఎత్తుకొని పోతే చాలా బాధ వేస్తుందండి నాకు. నా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే నేను బాల్కనీ క్లీన్ చేస్తున్నానండి. నాకైతే ఇలా అలవాటు మాట. బాల్కనీ ఒక 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా అలా. ఎందుకంటే ఇక్కడ పావురాలు ఉన్నాయి కాబట్టి మొత్తం గలీజ్ చేస్తాయండి. అవి మొత్తం ఎరిగి పెంట చేసి. ఓకే సబ్స్క్రైబర్స్, మరి ఇదైతే నా గార్డెను. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగా మంచి మంచి వీడియోస్ తీసి పెడతానని చెప్తున్నా. ఓకే అండి, బాయ్ బాయ్. నేను ఇంకేం మాట్లాడలేకున్నా. ఓకే బాయ్ సబ్స్క్రైబర్స్, బాయ్ బాయ్.